గత సంవత్సరం కూడా ఇదే రకమైన వివక్ష ఇప్పుడు కూడా కొత్తెత్తకపోతే తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదు. అందుకే ఈ కాంగ్రెస్ పార్టీ పక్షాన మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ఆరంభం మాత్రమే. బిడ్డ తెలంగాణకు బడ్జెట్ కేటాయించకపోతే తెలంగాణ ప్రజలు ఇన్ని రకాల పనులు అవుతుంటే తెలంగాణ ఈ రాష్ట్రం దేశంలో నూతనంగా ఏర్పడిన 29వ రాష్ట్రం అంటే గత ప్రభుత్వాలు కేంద్రాన్ని నిధులు అడుగుతలేవనేటువంటి ఒక కారణంతో నిర్లక్ష్యం చేశారు. కానీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ప్రభుత్వ పక్షాల ఎంపీలు తెలంగాణకు నిధులు కావాలని నాలుగు పట్టగట్టుకొని ప్రధానమంత్రి దగ్గర కింది దాకా తిరుగుతా ఉన్నాం. తెలంగాణకు ఎందుకు నిధులు ఇవ్వరు? తెలంగాణ అంటే ఎందుకు వివక్ష? కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఫెడరల్ సిస్టమ్ లో ప్రజాస్వామికంగా రాష్ట్రాలు అన్ని కలిస్తేనే ఒక యూనియన్ గవర్నమెంట్. అటువంటి తెలంగాణకు వివక్ష చూపెడితే చూస్తూ ఊరుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా లేదు. అందుకే ఇప్పటికైనా తెలంగాణ నుంచి ప్రతినిధి చేయవలసిన మంత్రులు, బీజేపీ ఎంపీలు మీరు గుర్తించండి. చరిత్రహీనులుగా మిగిలకండి. ఈరోజు రాష్ట్ర ప్రజలంతా మిమ్మల్ని మీ అసమర్థత చూసి నవ్వుకునే పరిస్థితి వస్తా ఉంది. అందుకే మరొకసారి అందరికీ సాక్షిగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి నాయకత్వంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తెలంగాణ పౌరుని ఆకాంక్షలు గొంతులు ప్రజాస్వామికంగా కేంద్రాన్ని దృష్టికి తీసుకుపోవడానికి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మరొకసారి ఆలోచన చేసే విధంగా ఈ యొక్క ధర్నా ద్వారా తెలంగాణకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. సంపత్ గారు. నిన్న పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారతదేశ బడ్జెట్ భారతదేశ ప్రజల